హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? సత్యనారాయణ. ఓకే. డాకు మహారాజ్ బాలకృష్ణ గారి మూవీ, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి. ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ మూవీ చూస్తాం బ్రో. గేమ్ చేంజర్. వై గేమ్ చేంజర్ ఎందుకు? ఎందుకంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. రామ్ చరణ్. ఓకే, రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? తన యాక్టింగ్ రంగస్థలం. రంగస్థలం. మరి ఇదే రంగస్థలం రేంజ్లోనే ఈ గేమ్ చేంజర్లో కూడా చూస్తారంటారా? అంటే లుక్స్ పరంగా ఎలా ఉండబోతున్నాయి ఈసారి? అంటే మేబీ డబల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా. గేమ్ చేంజర్ ఆల్రెడీ ట్రైలర్ చూసాం కాబట్టి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అని. గేమ్ చేంజర్లో కూడా డబుల్ రోల్ ఉంది అని అంటున్నావు కదా. పొలిటికల్ లుకింగ్ కూడా కనబడ్డారు. మరి పొలిటికల్ లుక్స్ కూడా అదిరిపోద్ది అంటారు ఈసారి? అదిరిపోద్దనే అనిపిస్తుంది బ్రో. అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, రకరకాల లైక్ కల్కి లాంటి మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 లాంటి మూవీస్ వచ్చినాయి. అన్నిటికీ మరి కాంపిటీషన్ ఇచ్చి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉండిద్దా రామ్ చరణ్ గారు? అంటే అది ప్రమోషన్ మీద డిపెండ్ అయ్యింది. పుష్ప 2 చాలా హ్యూజ్ ప్రమోషన్స్ జరిగినాయి కాబట్టి ఈ గేమ్ చేంజర్ అనేది ప్రమోషన్స్ మీద డిపెండ్ అయ్యింది. లుక్స్ ఎలా అనిపించినాయి? రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపించినాయి? లుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తను అనుకుంటే ఇంకా పెద్ద మూవీ కూడా తీయచ్చు. మేబీ తన స్థాయికి గేమ్ చేంజర్ చిన్నదేమో అనుకుంటున్నాను. ఓ, చిన్నదే ఉంది. ఇంకా ఇంకేదో పెద్దదేదో ఊహిస్తున్నారు, ఉండిద్ది అనుకుంటున్నారా? అంటే మనం త్రిబుల్ చూసాం కదా తను. ఓకే, ఆ స్టైల్లో. మగధీర, త్రిబుల్ లో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ కాబట్టి ఆస్కర్ లెవెల్లో వచ్చినాయి. మరి ఈసారి సింగిల్గా వస్తున్నారు కదా. సో ఆఫ్టర్ లాంగ్గా స్క్రీన్ మీద వస్తున్నారు రామ్ చరణ్ గారు చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్కి. మరి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? నేషనల్ కానీ ఆస్కర్ కానీ ఎక్స్పెక్టేషన్? తను ఎలా వచ్చినా తన బెస్ట్ తను ఇస్తాడు. గేమ్ చేంజర్ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్, ఆ ప్రైజెస్ కానీ ఆస్కర్ కానీ? అంటే ప్రైజెస్ మాకు తెలియదు, కానీ తన బెస్ట్ తనకి ఇస్తాడు. ఖచ్చితంగా కలెక్షన్ అయితే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, హిట్ అవుద్దని అనుకుంటారు. శంకర్ గారు డైరెక్షన్, శంకర్ గారికి చాలా ఫ్లాప్స్ ఉన్నాయని చాలా మంది అంటూ ఉంటారు. మరి గేమ్ చేంజర్ మరి రామ్ చరణ్ గారి మీద ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? హిట్ చేస్తారన్న ఫ్యాన్స్, ఫ్లాప్ ఎందుకు చేస్తారు? వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్. ఈజ్ జస్ట్ డైనమిక్. బ్రో, బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, ఈ రెండిట్లో ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ బాగుంటుంది. గేమ్ చేంజర్. వై గేమ్ చేంజర్? లైక్ రామ్ చరణ్. లైక్ రామ్ చరణ్. అంటే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది ఈసారి? ర్యాంపేజ్ రప్ప రప్ప. అవునా? అంటే క్లిప్స్ చూసారా, లుకింగ్ చూసారా, ఎలా అనిపించింది? నైస్. పాటలు బాగున్నాయి. అంటే ప్రీవియస్లో ఉన్నప్పుడు బాగున్నాడా, ఇప్పుడు ఈ టైమింగ్లో బాగున్నాడా, ఈ లుక్లో బాగున్నాడా? ఈ లుక్లో ఏం బాగున్నాయి. అంటే ఈసారి ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉంది? 1200 కోట్లు. అవునా? ప్రాసెస్ ఇద్దా? పుష్ప బ్రేక్ ఇచ్చిద్దా పుష్ప 2? ఇచ్చది. ఓకే, కమింగ్ టు అంటే రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీర. మరి ఈ సంక్రాంతికి పోటీగా ఉండిద్ది అంటారా బాలకృష్ణ గారికి రామ్ చరణ్కి? ఉండిద్ది రామ్ చరణ్. అంటే సంక్రాంతికి ఎవరైనా కానీ చిరంజీవి గారు బేసిక్గా చిరంజీవి గారు బాలకృష్ణకి పోటీ పడింది, లేదా నాగార్జునకి. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్కిను బాలకృష్ణకి పడింది. ఎలా ఉండబోతుంది అయితే? అదే చూద్దాం ఎలా ఉంటుంది. మీకైతే హైప్ ఎవరి వైపు ఉంది? రామ్ చరణ్. గేమ్ చేంజర్. ఆయన డ్యాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ డాన్స్. బాలయ్యలో ఏం ఇష్టం? డైలాగ్. మీకైతే రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ మీద వెయిటింగా? మరి ఈ సంక్రాంతికి బాలయ్య గారు డాకు మహారాజు అండ్ గేమ్ చేంజర్ వచ్చేస్తుంది రామ్ చరణ్ గారు మూవీ, ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. వై ఎందుకు గేమ్ చేంజర్, వై రామ్ చరణ్? అంటే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటుంది. మొన్న రీసెంట్గా ట్రిపుల్ వచ్చింది, దానిలో చాలా బాగుంది రామ్ చరణ్ గారి యాక్టింగ్. సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ వస్తున్నాడు గేమ్ చేంజర్తో. ఇండస్ట్రీకి ఏమైనా ఒక గేమ్ చేంజ్ అవకాశం ఉంది ఈసారి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గేమ్ చేంజర్ అయితే అంటావా? అంతే అన్న. మూవీలో గేమ్ చేంజర్ కదా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే గేమ్ చేంజర్ అది. మరి గేమ్ చేంజర్ లా కనబడిద్దా మూవీలో కూడా? ఉంటుందన్న, అదేగా చెప్తున్నా. ఆ సినిమా చూడంగానే ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక చేంజ్ అయింది, ఒక వేరే సైడ్ వెళ్ళిపోయింది. 2 క్యారెక్టర్స్లో కనబడుతుంది. అంటే పొలిటికల్ లుకింగ్ కూడా ఉండిద్ది అంటున్నారు. సో ఎలా ఉండిపోతుంది ఏంటి? అంటే స్టోరీ పరంగా బాగుండిద్ది అంటారు ఈసారి? స్టోరీ పరంగా చాలా బాగుంటుంది అన్న. ఆ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా ఫ్యాన్స్ అనేది. డైరెక్షన్ కదా, చాలా ఫ్లాప్స్ ఉన్నాయి శంకర్ గారికి అంటూ ఉండేవాళ్ళు కదా. మరి రామ్ చరణ్ గారు కదా, మరి ఇటుపక్క ఉన్నారు, ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా మూవీ పరంగా? అంటే ఒక సినిమా ఒకలా ఉంటుంది అన్న. ఒక సినిమా ఒక హీరోకి బాగుంటుంది, ఒక సినిమా ఒక హీరోకి బాగుంటుంది. రామ్ చరణ్ మూవీ పడితే తెలిసింది. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయనకి 2-3 ఫ్లాప్స్ పడ్డాయి. సేమ్ డైరెక్ట్ తీస్తే మళ్ళీ హిట్స్ రావచ్చు కదా. ఇది కూడా రామ్ చరణ్ కూడా అలాగే బ్రేక్ ఇస్తాడు. పక్కా మంచి హిట్ ఇస్తాడు. బాలయ్య బాబు కూడా తక్కువ మనిషి ఏం కాదు, ఆయన కూడా అఖండానే మనం లేపేశాడు. మరి డాకు మహారాజ్ కూడా ఈసారి ఎలా ఉండబోతుంది అంట నీ ఒపీనియన్? అది కూడా బాగుంటుంది అన్న. కాకపోతే రామ్ చరణ్ గారితో ఉంటే కొంచెం కాంపిటీషన్ వేరే ఉంటుంది. ఇద్దరికి హై లెవెల్స్ ఉంటాయి. కాకపోతే మేమంటే ఫ్యాన్స్ కాబట్టి ఇంకా అటు చూస్తాం అనమాట. ఓకే, సో బాలయ్య గారు డైలాగ్ డెలివరీ కానీ ఆ టైమింగ్ కానీ ఈసారి కూడా ఉంటుందంట. అది వేరే లెవెల్ అన్నది, అసలు అది చెప్పుకునే అవసరం లేదు. అది బాలయ్య బాబు డెలివరీ అంటే అది. వన్ వర్డ్ అబౌట్ బాలయ్య. జై బాలయ్య. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ అన్న ఆయన. ఇద్దరికి కాంపిటీషన్ అయితే ఉండిద్దంటావు ఈసారి? పక్కా ఉంటుంది అన్న. గట్టిగా కాంపిటీషన్ ఉంటుంది. హైప్ బాలయ్యకి ఫ్యాన్స్ అలాగే ఉన్నారు, రామ్ చరణ్కి ఫ్యాన్స్ ఉన్నారు.